2025 ఏడాదిలో మెగా నామస్మరణ జరగబోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మెగా హీరోల సినిమాలు ఈ ఏడాది ఒకదాని తర్వాత మరొకటి రిలీజ్ కాబోతున్నాయి. రామ్ చరణ్ ఈ మెగా ఫెస్టివల్ ని మొదలు పెడితే సాయి దుర్గా తేజ్ 2025కు సంబరాల ఏటిగట్టు మూవీతో ఎండ్ కార్డ్ వేయబోతున్నారు. ఇక 2025లో రిలీజ్ కాబోతున్న మెగా సినిమాలలో రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, దే కాల్ హిమ్ ఓజీ, చిరంజీవి విశ్వంభర, మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్, సంబరాల ఏటిగట్టు వంటి పెద్ద సినిమాలున్నాయి. పైగా ఈ సినిమాలన్నీ కూడా భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నాయి. దీంతో ఈ ఏడాది మొత్తం మెగా నామస్మరణ జరగబోతోంది. నిజానికి గతేడాది మెగా హీరోలకు బ్యాడ్ ఇయర్ గా మారింది. సినిమాల పరంగా ఏడాది మొదట్లోనే మొదలైన దురదృష్టం చివరి వరకు సాగింది. వరుణ్ తేజ్ ఏకంగా 2 పాన్ ఇండియా సినిమాలతో పలకరించారు. కానీ అందులో కనీసం ఒక్కటి కూడా సరైన ఓపెనింగ్ రాబట్టలేక చతికిలబడింది. ఆపరేషన్ వాలెంటైన్, మట్కా సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచాయి. ఇక పవన్ కళ్యాణ్ సినిమా రేపో మాపో అంటూ 2025కు వచ్చి పడింది. పుష్ప 2 మూవీ అన్ని రికార్డులను తుడిచిపెట్టినప్పటికీ సంధ్య థియేటర్ వివాదం బన్నీ మెడకు చుట్టుకోవడంతో ఇప్పటికీ దాంతోనే పోరాడుతున్నారు. ఇక మిగతా హీరోలెవరూ కూడా తెరపై కనిపించలేదు. మెగాస్టార్ చిరంజీవి చివరగా 2023లో 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ బోళాశంకర్ మూవీ బెడిసి కొట్టడంతో ఆయన తెరపైకి రావటానికి దాదాపు ఏడాది టైం తీసుకున్నారు. ఇక రామ్ చరణ్ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు 3 ఏళ్ల నుంచి గేమ్ చేంజర్ రిలీజ్ గురించి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ కావటం వల్ల ఆయనను కూడా తెరపై మిస్ అవుతున్నారు. కానీ ఈ ఏడాది మాత్రం మెగా ఫ్యాన్స్ ఆకలిని తీర్చడానికి సిద్ధమయ్యారు మెగా హీరోలు. 2025 జనవరి 10న గేమ్ చేంజర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మార్చి 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఇక సెప్టెంబర్ 25న సంబరాల ఏటిగట్టు మూవీతో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్నారు సాయి దుర్గా తేజ్. మరో 2 మెగా సినిమాలు ఓజీ, విశ్వంభర కూడా ఇదే ఏడాదిలో రిలీజ్ కానున్నాయి. కానీ ఈ 2 సినిమాల రిలీజ్ డేట్లను ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది.